ఇక్కడ కనబడుతున్న ఛత్రపతి శివాజీ పెయింటింగ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫేస్ కు అచ్చుగుద్దినట్టు పోలికలు కనబడుతున్నాయి కదూ. డౌట్ ఉంటే ఈ పిక్చర్ చూడండి. సైడ్ యాంగిల్లో కూడా సేమ్ టు సేమ్, గడ్డం మీసకట్టు కూడా సేమ్ టు సేమ్. ఏంటి డౌట్ తీరలేదా? ఇంకో పిక్చర్ కూడా చూపించాలా? సరే చూడండి. పోలికలు మాత్రమే కాదు, ఆ రాజస్వం కూడా సేమ్ టు సేమ్. ఏంటి పిక్చర్స్ మాత్రమే సరిపోలేదా? ఏఐ ఓవర్ వ్యూ ద్వారా పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలా? సరే అది కూడా చూద్దాం. Ram Charan has been praised for his portrayal of Chhatrapati Shivaji Maharaj. Some say that his jawline and mustache make him a great fit for the role. Why is Ram Charan praised for his portrayal of Shivaji Maharaj? Some say that he effortlessly pulled off the character. Others say that he is the best choice for the role. Some say that he has the perfect jawline and mustache for the role. Some say that he gave goosebumps worthy performances. ఫ్యాన్స్ సినీ అభిమానులు మాత్రమే కాదు, ఏఐ కూడా ఎంతగా మొత్తుకుని చెప్పినా రామ్ చరణ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమా చేయకుండా తాత్సారం చేశారు. చూడండి ఇప్పుడేం జరిగిందో. ఛావా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరో రిషబ్ శెట్టి ఆభగా, ఆత్రంగా, కక్కుర్తిగా, ఉబలాటంగా, హడావిడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను అనౌన్స్ చేశారు. ఏదో పిచ్చి పిచ్చి కాస్ట్ అండ్ క్రూని ప్రకటించి జనవరి 27, 2026న సినిమా రిలీజ్ తేదీగా ప్రకటించారు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను ఇంత హడావిడిగా రిషబ్ శెట్టి గారు ప్రకటించడాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన హిట్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యారెక్టర్ తనకు టైలర్ మేడ్ రోల్ అవుతుందని తెలిసి కూడా రామ్ చరణ్ గారు ఆ సినిమా చేయకుండా తాత్సారం చేయడం రామ్ చరణ్ గారు చేసిన అతి పెద్ద తప్పు అని మనం చెప్పక తప్పదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రామ్ చరణ్ గారు భగత్ సింగ్ క్యారెక్టర్లో అద్భుతంగా ఫిట్ అవుతారు. ఆయన ఆ చిత్రాన్ని అర్జెంటుగా చేసి తీరాల్సిందే.